ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 28, 2026. శివ భగవాను వాచ. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి సమానంగా లవ్లీగా అనగా అత్యంత ప్రియంగా తయారయ్యేందుకు స్వయాన్ని ఆత్మ బిందువుగా భావించి బిందువైన తండ్రిని స్మృతి చేయండి. ప్రశ్న: స్మృతిలో ఉండేందుకు గుప్తమైన తీవ్రమైన పరిశ్రమను ప్రతి పుత్రుడు చేయాలి. ఎందుకు? జవాబు: ఎందుకంటే స్మృతి చేయకుంటే ఆత్మ పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వలేదు. గుప్త స్మృతిలో ఉండి దేహీ అభిమానులుగా అయినప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. ధర్మరాజు శిక్షల నుండి తప్పించుకునే సాధనం కూడా బాబా స్మృతియే. స్మృతిలోనే మాయా తుఫాన్లు విఘ్నాలను కలిగిస్తాయి. అందువలన స్మృతి చేసేందుకు గుప్త శ్రమ చేయండి. అప్పుడే లక్ష్మీనారాయణుల వలె లవ్లీగా తయారవ్వగలరు. పాట: ఓం నమః శివాయ. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: ధర్మరాజు శిక్షల నుండి రక్షించుకునేందుకు స్మృతి యొక్క గుప్త శ్రమ చేయాలి. స్వయాన్ని ఆత్మ బిందువు అని భావిస్తూ బిందువైన తండ్రిని స్మృతి చేయడమే పవిత్రంగా అయ్యే ఉపాయము. సెకండ్ పాయింట్: జ్ఞానంలో నాకు అంతా తెలుసు అని అనుకోరాదు. ఏకరస అవస్థను తయారు చేసుకొను అభ్యాసం చేయాలి. తండ్రి ఆజ్ఞను పాటించాలి. వరదానము: ప్రతి పని చేస్తూ కమల ఆసనంపై విరాజమానమై ఉండే సహజ లేక నిరంతర యోగి భవ. వివరణ: నిరంతరం యోగయుక్తంగా ఉండేందుకు కమల పుష్ప ఆసనంపై సదా విరాజమానమై ఉండండి. కానీ కమల ఆసనంపై లైట్గా ఉండువారే స్థితమై ఉండగలరు. అంటే తేలికగా ఉండేవారే స్థితమై ఉండగలరు. ఏ విధమైన బరువు అనగా బంధనము ఉండరాదు. మనస సంకల్పాల బరువు, సంస్కారాల బరువు, ప్రాపంచిక వినాశీ వస్తువుల ఆకర్షణ యొక్క బరువు, లౌకిక సంబంధీకుల మమకారమనే బరువు, ఈ బరువులన్నీ సమాప్తమైనప్పుడు కమల ఆసనంపై విరాజమానమైన నిరంతర యోగులుగా అవ్వగలరు. స్లోగన్: సహనశీలత గుణాన్ని ధారణ చేసుకుంటే అసత్యత యొక్క ఆధారాన్ని తీసుకోవలసిన అవసరం ఉండదు. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఎవరి సంస్కారమైతే సరళంగా మధురంగా ఉంటుందో ఆ సంస్కారము స్వరూపంలోకి వస్తుంది. ఎప్పుడైతే సంస్కారము బాప్ దాదా సమానంగా అయిపోతుందో బాప్ దాదా యొక్క స్వరూపము అందరికీ కనిపిస్తుంది. బాప్ దాదా ఎలా ఉన్నారో అలా యథాతథంగా అవే గుణాలు, అదే కర్తవ్యం, అవే మాటలు, అవే సంకల్పాలు అనుభవమవుతాయి. అందరి నోటి నుండి వీరు వారిలాగే అనిపిస్తున్నారనే మాట వెలువడుతుంది. అచ్చా, ఓం శాంతి.